పువ్వు పార్టీ అనేది ఇప్పుడు ఏ మతంకు కులంకు ప్రాంతంకు వ్యతిరేకం అనేది కాదట. ముస్లింలకు కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అసలే కాదట. ఇప్పుడు ఈ మాట ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరో కాదు, మసీదులు తవ్వుదాము అందులో శవం వెళ్ళితే మీది శివం వెళ్ళితే మాది అంటాడు చూడుండ్రి. అగో ఆ బండి సంజయ్ సారు. అయ్యా భరతమాత బిడ్డనని చెప్పుకునే బండి సంజయ్ సారు ఇక సురువు చేయండి మీ సుప్రభాతము. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్. ఈ మతము ఆ మతం కాదు, మేము ముస్లింల వ్యతిరేకం కాదక్క, మీ ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం మేము. అయ్యా మరి ఇప్పుడు ఎంఐఎం పార్టీకి ఎందుకు వ్యతిరేకమో కూడా అందరికి అర్థమవుతాడు చెప్పుర్రి. ఇలా ఓల్డ్ సిటీలో హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీకి ముస్లింస్ ఓటేస్తలేరు. ఎంఐఎం పార్టీకి ఎందుకు ఓటేస్తలేరంటే ఆ గల్లీలు లెక్కనే ఉన్నాయి. కనీసం ఓవైసీ కుటుంబం ఒక్క రోడ్డు కూడా వేయించలే. ఇలా ముస్లింల బతుకులు మొత్తం బర్బాద్ చేసింది ఎంఐఎం పార్టీ అని చెప్పి ముస్లింలు అందరూ భావిస్తారు. కాబట్టి ఇలా ఎంఐఎం పార్టీని ఓడగొట్టడానికే ముస్లిం ఈయన రైక మస్తగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కాబట్టి ఈ మతం ఆ మతం కాకుండా అందరినీ సమానంగా చూడని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ ఎంఐఎం పార్టీ వాళ్ళు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇలా మేము మీ ముందుకు వచ్చినాం. ఇలా అందరూ ఒక్కది కోటారు. అయ్యా మీ ముచ్చట ఎట్లున్నదంటే వంపైతే వదినే మిర్రైతే మరదలు అన్నట్టే ఉన్నది. ఎన్నికల ఓట్ల కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనుకుంటా మంచిగానే సన్నాయి నొక్కులు నొక్కుతుండ్రు. కానీ మొన్నటిదాకా మీ కమలయ్యలు అందరూ కూడా మైనారిటీలు అనేటోళ్లను లేకుండా చేస్తాము, పాత బస్తీలు ఉన్న ముస్లింలను మొత్తం మాయం చేస్తాము అని మతాల నడమల సిచ్చు పెట్టేటట్టే మాట్లాడితే మీరైతే తక్కువనా సారు? ఓల్డ్ సిటీలకు ఉగ్రవాదులు తెప్పించి టెర్రరిస్టులతోని చదువులు చెప్పిస్తుండ్రని అంటిరి. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి మాట మారుస్తుండ్రా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.